నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. డయాబెటీస్తో చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. ఈ షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పూర్తిగా అయితే నయం కాదని అందరికీ తెలుసు. ఇంకా చాలా మందికి అవగాహన రావాలని ఎప్పటికప్పుడే డాక్టర్స్ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు ఆయుర్వేద పరంగా కొన్ని ఔషధాలు ఉన్నాయి. వాటిని చూపించడానికి, వాటి గురించి వివరించడానికి మరీదాస్ గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఈ డయాబెటీస్ సమస్య, షుగర్ వ్యాధితో చాలా మంది సఫర్ అవుతున్నారు మరీదాస్ గారు. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు దేని గురించి వివరించబోతున్నారు ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి? మధుమేహం, షుగర్ వ్యాధి నా తెలిసినంత వరకు చాలా మంది ఈ ఆధునిక వైద్య శాస్త్రం వచ్చినాక ఎవరు కూడా అందరూ షుగర్ టాబ్లెట్లు రాస్తున్నారు. ఎవరైనా కానీ ఆధునిక వైద్య శాస్త్రం 10 సంవత్సరాలు పరిశోధన చేసిన వ్యక్తులు 1 సంవత్సరం పరిశోధన చేయమనండి. ఎందుకంటే నాకున్న షుగర్ లెవెల్స్ మీకు ఉండకపోవచ్చు. 200 ఉందనుకండి షుగర్ లెవెల్స్, ఇంకో వ్యక్తికి 300 ఉండొచ్చు. మరి ఈలోపు ఒకే ట్యాబ్లెట్ ఒకే రకంగా 100కి 99. కానీ ఎవరైతే ఈ షుగర్ మీద పరిశోధన చేయాలని నేను 10 సంవత్సరాలు పరిశోధన చేశాను. 10 సంవత్సరాలు ఆధునిక వైద్య శాస్త్రంలో చదువుకున్నారు, ఎంబీబీఎస్ చదివారు, ఎండి చేసి ఉండొచ్చు. కానీ ఎవరైతే షుగర్ ఉన్నా కలిగిన ఈ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో బీపీ షుగర్ మీద పరిశోధన చేసే వ్యక్తులు ఎవరైనా కానీ షుగర్ అనేది 120 దాటి ఉండదండి. బీపీ కూడా 120/80 ఉంటుందండి. దీన్ని సరైన పద్ధతిలో చూడపోతే కనుక గుడ్డిగా ఏదన్నా ల్యాబ్ టెస్ట్ ఏదన్నా తేడా వస్తాయి కనుక తప్పకుండా షుగర్ టాబ్లెట్లు వేసుకుంటే చాలా నీరసం, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. అదే షుగర్ లేకుండానే మందులు వాడితే ఇబ్బంది కదా. అందువల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో జంట వ్యాధులు ఈ ప్రమాదకరమైన గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు పాడైపోయి చనిపోయిన వాళ్ళు. కానీ ఎవరైతే ఆధునిక వైద్య శాస్త్రం 10 సంవత్సరాలు చదివిన వ్యక్తులు తప్పకుండా 1 సంవత్సరం 200 గ్రాముల రైస్ తీసుకుని 1/4 కేజీ చికెన్ తీసుకొచ్చి 150 గ్రాములు వస్తాయి. ఆ డాక్టర్ గారు తిని పోస్టింగ్కి నా షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, నేను టాబ్లెట్ వేసుకున్నా. ఆయుర్వేదం వాడరు కదా, అది ఆధునిక వైద్య శాస్త్రం అభ్యసించిన వాళ్ళు కనుక ఫాస్టింగ్ 70 నుంచి 110 అనే వ్యక్తులు 200 గ్రాముల రైస్ 150 గ్రాముల కూర వండితే నాకు తెలుసు, అనుభవం చెప్తున్నాను. 150 అది తీసుకుని మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం అతనే షుగర్ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఇతరులు చెప్తానికి అవకాశం ఉంటుంది తప్పకుండా. అట్లా ప్రతి వస్తువు మీద ఆయన పరిశోధన చేసి ఇతరులకి షుగర్ ఉన్న వాళ్ళకి మీ సందేహపడవలసిన అవసరం లేదు. నేను 1 సంవత్సరం పరిశోధన చేసి రైస్ మీద చేశాను, అరటి పండ్ల మీద చేశాను అని చెప్పటానికి ఆ అవకాశం ఉంటుంది, ఆలోచన వస్తుంది. కానీ మరి ఎవరు పడితే వాళ్ళు, నేను ఆధునిక వైద్య శాస్త్రం అభ్యసించిన వాళ్ళకి చాలా నేను కృతజ్ఞత చెప్తాను. చాలా విలువైంది ఆధునిక వైద్య శాస్త్రం అంటే, చాలా విలువైంది. కానీ నేనేమంటానంటే అరటి పండ్లు తింటలేదు, పాలు తాగుతలేదు, గారెలు తింటలేదు, నాటుకోడి తింటలేదు. గారెలు కూడా తినకూడదండి అమ్మా, గారెలు కూడా తినకూడదా? బ్రహ్మాండంగా తినాలి. అందుకే చెప్తున్నాను, షుగర్ ఉన్న డాక్టరు 1/4 లీటర్ పాలు తాగి 2 అరటి పండ్లు పోస్టింగ్లో చూడమందండి. షుగర్ లెవెల్స్ ఎంత ఉంటుందో. అసలు పాలు అరటి పండ్లు తీసుకుంటే అసలు బలహీనుడు ఎక్కడవుతాడమ్మా. ఇక్కడ 24 పాయింట్ల కన్నా ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగదు. అందుకే నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నాను. ప్రతి పదార్థం యాప్లీకి 100 గ్రాములు షుగర్ లెవెల్స్కి ఎంత అంటే 18 పాయింట్లే, జాంకాయకి 7 పాయింట్లే. ఈ 2 తినమని ప్లేటెడ్ అన్నం తిన్నట్టే ఉంటుంది. కనుక ఇవన్నీ అంత పరిశోధన ఎవరో చేయట్లేదు. ఎంతవరకు అమ్మో అరటికాయలు తినకూడదు, యాప్లే తినకూడదు, 200 గ్రాముల రైస్ తీసుకోమనండి, కోడి మాంసం నాటుకోడి తినమనండి, బాయిలర్ కోడి మాంసం తినమనండి, యాట మాంసం తినమనండి. అంటే అధ్యయనం చేసే డాక్టర్కి డయాబెటీస్ లేదేమో కదా. ఏమండి, తెలుగు రాష్ట్రాల్లో షుగర్ లేని వాళ్ళు దేవుళ్ళమ్మ. ఎంతమంది షుగర్ ఉండి 3 సార్లు ఇన్సులిన్ పొడుచుకునే డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు. అర్థమవుతుందా మీకు? మరి ఇన్సులిన్ పొడుచుకునేటప్పుడు అసలు ఈయన గమనించాలిగా, నాకు షుగర్ లెవెల్స్ ఇంత ఉంటుంది, ఎన్ని పాయింట్లు చేసుకుంటే ఎన్ని గంటలకి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది అనేది ఎవరన్నా గమనిస్తున్నారా? అందుకే షుగర్ డాక్టర్ గారే, షుగర్ ఉన్న వ్యక్తే షుగరు
కలిగిన వ్యక్తి అన్ని పదార్థాలు తిని ఆ డాక్టర్ గారు ఏం కాదు అని ధైర్యం చెప్తే, ఓహో డాక్టర్ గారు చెప్పాడు కదా అనేది ధైర్యం వస్తే తినగలుగుతారు. నేను పరిశోధన చేశాను, 1 సంవత్సరం పరిశోధన చేశాను, అన్ని ఫ్రూట్స్ మీద చేశాను, అన్నిటి మీద నేను చేశాను, చికెను మటను చేప అన్నిటి మీద చేశాను, ఏం ఇబ్బంది ఏం లేదు. 2 పూటలు చక్కగా రైస్ తినొచ్చు, లేదు 3 పూటలు తినొచ్చు. 3 పూటలు కూడా రైస్ తినొచ్చా? బంగారం లాగమ్మా. ఏంటి మరి దాస్ గారు, 2 పూటలే వద్దు, 1 పూటే తినాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అదేనమ్మా నేను చెప్పేది. అందుకే స్పెషల్ డాక్టర్లు ఉంటారు, గుండెకి సంబంధించి, మెదడు సంబంధించి, కిడ్నీ సంబంధించి డాక్టర్లు ఉంటారు, కానీ షుగర్కి ఎక్కడ ప్రత్యేకమైన డాక్టర్ ఎవరు లేరు. అందువల్ల నేను ఈరోజు ఇంత వీడియో. కానీ మన ఆయుర్వేదంలో తిప్పసత్తు అనేది 300 గ్రాములు నెలకు వాడుకుంటే, అదే దూలగుండి చూర్ణం కూడా మామూలుగా 300 గ్రాములు వాడుకుంటే, పొడపత్రి అనేది రోజుకు 10 నుంచి 20 ఆకులు తీసుకుంటే కనుక మెదడు, గుండె, లివరు ఏ గ్రంథులు కూడా దెబ్బతినో 80 సంవత్సరాలు మెడిసిన్ అన్నమాట. 10 సంవత్సరాలు కూడా సర్వే చేస్తే చాలామంది షుగర్ వ్యాధితో మరణాలు చాలా ఉన్నాయి, లెక్కించలేము. కిడ్నీలు పాడైపోయి గుండెపోటు వచ్చి చనిపోయింది. కానీ ఇదొకటి కొలెస్ట్రాల్ అంటున్నారమ్మ. పాలు తాగితే కొలెస్ట్రాల్, మటన్ తింటే కొలెస్ట్రాల్, చికెన్ తింటే కొలెస్ట్రాల్, మరి ఏం తింటారమ్మా అమ్మ? అందుకే నేను పూర్తిగా చెప్తున్నాను. ఓకే మరి దాస్ గారు, మరి పొడపత్రి, గొబ్బి గింజలు, తిప్పసొత్తు ఈ 3 గురించి చాలా చక్కగా వివరించారు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే, ఇవి వాడుకుంటూ షుగర్ ఉన్నా కూడా, ఇష్టమైన తింటూ ఉన్నా కూడా వాళ్ళు 100 years ఖచ్చితంగా, పొరపాటున యాక్సిడెంట్ల వల్ల చనిపోతే మనం ఏం చేసేది లేదు, కానీ డయాబెటీస్ వల్ల మాత్రం చనిపోరని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మరి దాస్ గారు. నమస్తే అండి.